నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి అంశం ఏదైనా ఉంది అనంటే ఆర్‌కే రోజా వర్సెస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మరి వైఎస్ఆర్‌సీపీ పార్టీలో అలిగి చెన్నై ఎళ్ళినటువంటి రోజాని వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బుజ్జగించి మరి తిరిగి మళ్ళీ పార్టీలోకి తెచ్చుకున్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి అంత బుజ్జగించి తీసుకొని రావాల్సిన పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ప్రస్తుతానికి మనతో పాటు లైవ్‌లో ఉన్నారు. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల్ లక్ష్మణ్ గారు. సార్‌ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే. వైఎస్ఆర్‌సీపీలో అలిగి చెన్నై ఎళ్ళినటువంటి 'ఆర్‌కే రోజాని' జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ పార్టీలోకి తెచ్చుకున్నారని, ఈ అంశం మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా కాస్త దూరం పెట్టినట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి నిజంగా ఆవిడని అంతగా బుజ్జగించాల్సినటువంటి పరిస్థితులు ఏమున్నాయి అసలు వైఎస్ఆర్‌సీపీలో? అంటే ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీలో గట్టిగా మాట్లాడేటువంటి మహిళలు కావాలి అని. కొన్ని అంశాల మీద మహిళలు మాట్లాడితే ఒక విధంగా ఉంటది. జెంట్స్ మాట్లాడితే ఒక విధంగా. అలాగే రెండోది ఆమె ఒకవేళ పార్టీకి పూర్తిగా దూరం అయిపోతే, పార్టీకి సంబంధించినటువంటి కొన్ని అంతర్గత విషయాలు కూడా ఆమెకు తెలుసు. అవేమన్నా బయట పెడుతుందేమో అని భయం కూడా ఉంది. ఇప్పుడు ఆమె ఓడిపోవడం, ప్రభుత్వం మారటం, వెంటనే ఆమె లండన్ పోయింది. ఇటలీకో అలా ఎక్కడికో పోయింది ఆమె. విదేశాలకు పోయింది. పోయేసి తర్వాత ఇప్పుడు వచ్చింది. చెన్నైలో ఎక్కువగా ఉంటున్నది అని వార్తలొస్తున్నాయి. నిన్ననే అనుకుంటాను. కొంతమంది అధికార ప్రతినిధులను నియమిస్తూ పార్టీ తరపున ఆమెను కూడా పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు. అంటే అధికార ప్రతినిధి అంటే రోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడానికి. అలాగే డిబేట్‌లలో పాల్గొనడానికి. మరి ఆమెకు అధికార పార్టీ పదవి ఎందుకిచ్చారు అంటే, ఆమె అయితే చంద్రబాబు నాయుడు గారిని బాగా తిట్టగలుగుతుంది అనుకుంటున్నారో ఏమో మరి. ఇది కూడా గతంలో తిట్టింది కదా! మొన్న ఆమె అంటే విదేశాలకు వెళ్లి తిరిగొచ్చిన తర్వాత, గత వారమే అనుకుంటాను. తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం చేసుకొని బయటికొచ్చి, మళ్ళీ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించింది. పైన తిరుమలలోనే. వాళ్ళకి అట్లాంటి వాళ్ళే కావాలి. అదేమంటే ఆమె మహిళ కాబట్టి ఆమె జోలికి పోరు. రెండోది ఆయన సామాజిక వర్గం ఆమె. ఇవన్నీ ఆలోచిస్తారు గదా! ఆలోచించి ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. ఇప్పుడు మీరన్నట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆమెకు తగాదా ఉండేది. ఎప్పుడు గత ప్రభుత్వం. అసలు ఆమెకు మంత్రి పదవి ఇవ్వొద్దని అడ్డుకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని కూడా వార్తలొచ్చాయి. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు ఆ అవకాశం కల్పించాడు. కల్పించిన తర్వాత మరి ఆమె శాఖలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అంటే టూరిజం శాఖలో కూడా అవినీతి జరిగిందని దాని మీద విచారణ జరుగుతుంది. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇది ఇప్పుడేమైనా వదులుకుంటాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఆమెను ఎందుకు ప్రోత్సహిస్తున్నాడు ఆ జిల్లాలో, చిత్తూరు జిల్లాలో? అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అంటే వస్తున్న వార్తలను బట్టి ఆయన పార్టీని వదిలిపెడతాడు. బీజేపీతో సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నాడు అన్నటువంటి సమాచారం. అదే జరిగితే కూడా పరిస్థితి ఏంటి మరి? అక్కడ ఎవరో ఒకరు కావాలి కదా గట్టిగా మాట్లాడేవారు. సరే ఇప్పుడు బీజేపీ చేర్చుకుంటుందో లేదో తర్వాత అంశం. ఎందుకంటే పెద్ద ఎత్తున అవినీతిలో కూరుకుపోయిన అతన్ని బీజేపీ చేర్చుకుంటుందంటే చేర్చుకోదేమో అని మనం అనుకున్నా కూడా చెప్పలేం. ఆ పార్టీ కూడా మరి ఆహ్, కేసుల్లో ఉన్నటువంటి సుజనా చౌదరిని వ్యాపారవేత్తని చేర్చుకుందా లేదా? చేర్చుకుంది. కాబట్టి ఇక ఎవరు చేర్చుకుంటారు, ఎవరు చేర్చుకోరు అంటే ఏం చెప్పలేం. రాజకీయాలు అలా అయిపోయాయి. అవినీతి లేదు, నీతి లేదు. పార్టీ మారుతున్నారు. నేను ఈమెయిల్ చేస్తా అంటే వాళ్ళు తీసేసుకుంటారు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి అని మనం ఆలోచించినప్పుడు, ఆమె కూడా కేసులు అవి తరుముకొని వస్తున్నప్పుడు ఆమెను అంటే పార్టీలో ఆమెకు సపోర్ట్ అవసరం ఉంటది. అన్ని విధాలుగా. సో, పార్టీలో బాధ్యత ఉంటే
అది ఉపయోగపడుతుందని ఆమె కూడా అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆమెను మొదటి నుంచి సరే ఒకప్పుడు ఆమె రాజకీయ జీవితం తెలుగుదేశంతోనే ప్రారంభమైంది. మనం చూసాం. సరే ఆమె తెలుగుదేశం నుంచి పోటీ చేసినప్పుడు ఓడిపోయింది కూడా. ఆ ఓటమి కారణం పార్టీ వాళ్ళు తెలుగుదేశం వల్ల నన్ను ఓడగొట్టారని అప్పట్లో ఆమె ఆరోపణలు కూడా చేసింది. ఇప్పుడు ఆమె వైఎస్ఆర్‌సీపీలో ఉంటూ ఆమె నోటి దురుసు మనం చూసాం. ఒక మంత్రిగా ఉండుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళని గాని, చంద్రబాబు నాయుడు మీద గాని ఆమె ఎలాంటి తీవ్రమైన ఆరోపణలు చేసిందో మనం చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అలాంటి వాళ్ళే కావాలా? పేర్ని నాని, లేకపోతే గుడివాడ నాని. మరి గుడివాడ నాని ఇంకా తీసుకురాలే మరి. తీసుకొస్తాడని తెలీదు. ఆల్రెడీ మచిలీపట్నానికి సంబంధించిన నాని రోజు మాట్లాడుతూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు మీద. ఈళ్ళ బలహీనతలు ఆయన దగ్గర ఉంటాయి. ఎవరి దగ్గర? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ఆయన కాదని వెళ్ళిపోతే ఏమైనా ఇబ్బంది పెడతాడేమో అనే భయం కూడా ఉంటది వీళ్ళకు. మంత్రులుగా ఉండి వీళ్ళు ఎన్నెన్ని చేశారో, ఏమేమి చేశారో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఉంటదా? ఖచ్చితంగా తెలిసే ఉంటది. మరి వదిలిపెట్టిపోతే ఏం జరుగుతుందో ఏమో, ఎన్ని ఇబ్బందులు వస్తాయో అని కూడా వదిలిపెట్టకుండా ఉండే పరిస్థితి మనకు కనిపిస్తున్నది. కొంతమంది, అందరి విషయంలో కాదు. ఈమె విషయంలో అలాంటిది. ఇప్పుడు ఆమెను తెలుగుదేశం పార్టీ తీసుకుంటారా? ఒకవేళ పోతే తీసుకోదు. బీజేపీకి అవసరం లేదు. జనసేనకు కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆమె పవన్ కళ్యాణ్ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. పవన్ కళ్యాణ్ దగ్గరికే రానీయడా. అందువలన ఇంకా ఆ పార్టీలోనే ఆమె ఉండాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అవసరం ఉంది. ఉన్నప్పుడు ఇంక ఒకవేళ మీరన్నట్టు ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కాదని ఆమెకు ఇంకా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అంటే మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంటుందని నేను అనుకుంటున్నాను. గ్యాప్ ఉన్నది. ఆ గ్యాప్ అనేది కంటిన్యూ అవుతున్నది అని ఇప్పుడు కూడా ప్రభుత్వం పోయినాక. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఎవరేం చెప్పినా కూడా ఆయన ఏమీ వినలేదు. ఆయన పద్ధతి ప్రకారం ఆయన పోయాడు, ఇవాళ ఓడిపోయాడు. ఆయన గెలిచి తీరుతామనే ఒక నమ్మకాన్ని వీళ్ళకి ఇచ్చాడు ఆయన. నమ్మారు. కొంతమంది లేదయ్యా ఓడిపోయే పరిస్థితి ఉంది, ఇవన్నీ మానుకోవాలమను, ఈ పనులు చెయ్యొద్దు అని సలహా చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మాట వినలేదు. సో వీళ్ళకు కోపం ఉంది. ఆయన మన మాట వినకుండా మనమందరం ఓడిపోయే పరిస్థితి వచ్చింది. సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచాడు. ఆయన గురించి కాదు, ఓవరాల్‌గా చెప్తున్నాను. అందువల్ల ఏంటంటే అనేది ఒక అసంతృప్తి ఉంది.